పురాణ కథ ప్రకారం దక్షయజ్ఞం అనంతరం సతీదేవి శరీరం ముక్కలుగా క్షేత్రాలపై పడింది. అందులో యోని భాగం, సంతానోత్పత్తి శక్తి కేంద్రం, అస్సాంలోని నీలాచల పర్వతంపై పడింది. అక్కడే అమ్మవారు కామాఖ్యదేవిగా వెలసారు. కామ అంటే మనసులోని కోరికలు, ఆఖ్య అంటే ఆ కోరికలను నెరవేర్చే శక్తి. అందుకే ఆమె పేరు కామాఖ్య. కామాఖ్యదేవి ఇక్కడ విగ్రహ రూపంలో ఉండరు. గర్భగుడిలో యోని ఆకారంలో ఒక సహజ శిలారూపముంది. ప్రతి సంవత్సరం ఆ శిల నుండి కొన్ని రోజులు ఎరుపు రంగు ద్రవం, రజస్వల రూపం బయటకు వస్తుంది. ఆ సమయంలో దేవాలయం మూసి ఉంచి ఆ తర్వాత ప్రత్యేకంగా పండుగ జరుపుతారు. దీన్నే అంబుబచ్చి మేళా అంటారు. ఇక్కడ స్త్రీ శక్తి, సంతాన ప్రాప్తి కోసం భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం అంబుబాచి పండుగలో అమ్మవారి శక్తి ప్రకాశిస్తుంది. ఓం కామాక్షే నమః. మరిన్ని శక్తి పీఠాల కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.